శ్రీ గురుభ్యో నమః. స్వాధ్యాయం కార్యక్రమానికి స్వాగతం. ఆముష్మిక సోపానాలు గ్రంథ సంకలనంలోని పంచతత్వ వివేకాన్ని పఠించుకుంటున్నాం, జీవతత్వం పఠించుకుంటున్నాం. అందులో మనస్సు సంబంధించి పఠించుకుంటున్నాం. అందులో అంతఃప్రజ్ఞ, బహిర్ప్రజ్ఞ, ఉభయతా ప్రజ్ఞ ఈ మూడు చదువుకున్నాం. అంతఃప్రజ్ఞ బహిర్ప్రజ్ఞ రెండిటిల్లో బుద్ధి అనుస్యూతంగా ఉన్న బుద్ధి రూపంని ఉభయతా ప్రజ్ఞ అంటారు. ఈ బుద్ధి ఆత్మ ప్రతిబింబంతో కూడి నేను అనే జ్ఞానాన్ని కలిగి జ్ఞప్తిని తీసుకొస్తూ ఉంటుంది. దాంతో అంతర్ప్రజ్ఞలోనేమో ఆత్మనే తానుగా ఉండేలాగా అనిపిస్తుంది. ఆ బహిర్ప్రజ్ఞలోనేమో అంతఃప్రజ్ఞలో సూక్ష్మ శరీరంగా దీనిలో తాను అనే ఆత్మనే తనగా చూపిస్తుంది. బహిర్ప్రజ్ఞలో స్థూల శరీర సంబంధమైన సర్వక్రియలు, దుఃఖాదులు అన్నీ కూడా తానే చూపిస్తుంది. సుఖ దుఃఖాదులని ఆత్మయే అనుభవిస్తుంది అనేలాగా చూపిస్తుంది. ఇట్లు నిర్వికారముగా ఆత్మయందు కర్తృత్వాదులు చూపి జన్మ పరంపరలు తెచ్చిపెట్టే ఉపాధి ఇదే అయి ఉన్నది అని చెప్పారు. ఇప్పుడు ప్రజ్ఞానఘనం అనగా ఏంటి అనేది 4వది ప్రజ్ఞానఘనము. దాని గురించి కూడా తెలుసుకుందాం. శ్రీ గురుభ్యో నమః. ప్రజ్ఞానఘనం అనగా అంతఃప్రజ్ఞ బహిర్ప్రజ్ఞ రూపములలో నుండి మనస్సు, ఉభయత ప్రజ్ఞ రూపముగు బుద్ధి వాని సర్వ సంస్కారములతో సహా బీజమందు వృక్షమంతయు ఇమిడి ఉన్నట్లు సుషుప్తి కాలములో ఏ కారణ శరీరమగు అవిద్య యందు లయమగునో, తిరిగి జాగృతి వచ్చినప్పుడు ఏ అవిద్య నుండి బహిర్గతమగునో ఆ విద్యకే ప్రజ్ఞానఘనమని పేరు. ప్రజ్ఞ వ్యాపార రూపములో లేక ఘనీభవించి ఉండుటచే ఆ పేరు పెట్టబడినది. దీనిని స్పష్టముగా సుషుప్తిలో గుర్తించవచ్చును. సుషుప్తి నుండి జాగృతి వచ్చిన తరువాత సుషుప్తి అనుభవము చెప్పునప్పుడు అచట బుద్ధి రూపముగు కర్త కానీ, మనోరూపములకు సంకల్పములు కానీ, వారి కార్యములైన దేహ విషయాదులు కానీ ఏవీ లేనట్లు చెప్పుచున్నారు. కనుక అచట ప్రజ్ఞానఘన రూపముగు అవ్యక్తము కారణరూపముగానున్నది. దీనిని గీతలో అవ్యక్తాద్వ్యక్తయ సర్వే ప్రభవం చహరాగమే రాత్రియాగమే ప్రలీయంతే తత్రైవా వ్యక్త సంగికే అని చెప్పినారు. అనగా సుషుప్తియందును మృతికాలమందును ఈ సర్వ సంస్కారములు అవ్యక్త రూపముగు అవిద్యయందు దాగియుండి ఏతత్కర్మ ఫలానుభవ కాలము వచ్చినప్పుడు భూమిలోని బీజములు వర్షాకాలములో తిరిగి అంకురించి స్కంద శాఖ పత్ర ఫల పుష్పాదులతో విజృంభించినట్లు తిరిగి విజృంభించి ఆ జీవునిచే అంతఃకరణయందు దాగి ఉన్న ఫలములన్నింటినీ అనుభవింపచేయును. స్వతసిద్ధముగా అవిద్య కానీ, తత్కార్యముగు సంసారము కానీ కొంచెమైనను లేని చిన్మాత్ర స్వరూపుడగు జీవునకు ఇవి తానైనట్లు కలిగించు భ్రాంతి రూపమగు మోహము కూడా ఈ కారణ శరీరమందరి శక్తి. ఈ సంస్కారములు వాని వల్ల వచ్చు జన్మ పరంపర ఎంతవరకు బాధించుననగా, ఇవి దాగి ఉండి తిరిగి ఫలదీకరణము పొందుటకు అవకాశమిచ్చు అజ్ఞాన రూపమైన కారణ శరీరము ఎంతవరకు ఉండునో అంతవరకు ఉండును. కారణ శరీరమే దహింపబడినచో ఇవి దాగుటకు తావు లేక వాటంతట అవియే నశించును. అప్పుడు లోగడ జీవుడననుకున్నవాడు తానేయగు చిన్మాత్రముగా నిలిచిపోను. దీనినే మోక్షమని శాస్త్రములు చెప్పుచున్నవి. అజ్ఞానమును దహించుటకు మార్గమేమి అని మనము విచారించినచో
అజ్ఞానమనగా తెలియనితనము. దేనిని తెలియనితనము? తనను తాను తెలియకపోవుట. తనను తాను తెలియకపోవుట, ఇది సుషుప్తిలో అసలు తెలియకపోవుటగాను, జాగృత స్వప్నములలో తననే దేహేంద్రియ జగత్తులుగా తెలియుటగాను ఉన్నది. ఈ విపరీతపు తెలియుటయే జన్మ పరంపరకు కారణము. చీకటి వెలుతురు వలనే నశించున్నట్లు అజ్ఞానము జ్ఞానము వల్లనే పోవలెను. జ్ఞానం ఎట్లు కలుగుననగా, జన్మ దుఃఖము గుర్తించిన వాడై దేహ విషయాదులందు వైరాగ్యము కలిగి నిష్కామ్యముగా ఈశ్వరోపాసన చేసి అజ్ఞాన నివృత్తి కొరకు ప్రార్థించినచో ఈశ్వరుడు అనుగ్రహించి జ్ఞానోపదేశము చేయుటకు సద్గురు రూపమున సాక్షాత్కరించి మహావాక్యోపదేశము చేసి సర్వ సందేహ నివృత్తి చేసి తన స్వరూపముగానే చేసుకొనగలడు. ఇట్లు తన మనస్సును తాను అనుక్షణము తెలుసుకొని సాక్షిగా లేక ద్రష్టగా నుండి అభ్యాసము చేసినప్పుడు గురునిచే నొసంగబడిన వాక్యబోధ స్వానుభవము కలిగించి శాశ్వతానందము నొసంగగలదు. ఇట్లు తెలిసినప్పుడు జీవుడుగా తోచి విచారించిన వాడు అఖండ సచ్చిదానంద స్వరూప పరబ్రహ్మమే అని తేలినది. ఇదండి జీవతత్వం మొత్తము. ఈ జీవతత్వంలో ఈరోజు చివరగా ప్రజ్ఞాన ఘనము అంటే ఏంటి అనే దగ్గర నుంచి పట్టించుకున్నాం. ప్రజ్ఞాన ఘనం అంటే అంతఃప్రజ్ఞ బహిర్ప్రజ్ఞ రూపాల్లో ఉండు మనస్సు, ఉభయత ప్రజ్ఞ రూపమగు బుద్ధి అంటే ఆ మూడు పైన చెప్పిన అంతఃప్రజ్ఞ బహిర్ప్రజ్ఞ ఉభయత ప్రజ్ఞ, ఈ మూడు వాని సంస్కారముల్లో సహజ సంస్కారములతో సహా ఎలా ఉంటుంది అంటే ఒక బీజంలో మొత్తం చెట్టు అంతా దాగి ఉంటుంది కదా, అట్లాగా ఒక సుషుప్తి కాలంలో ఏ కారణ శరీరముగు అవిద్యయందు లయమగునో, ఏ కారణ శరీరముగు అవిద్యయందు లయమగునో, తిరిగి జాగృతి వచ్చినప్పుడు ఏ అవిద్య నుండి బహిర్గతమగునో ఆ అవిద్యకే ప్రజ్ఞానఘనం అని పేరు. ఈ బుద్ధి మూడు కూడా సంస్కారములతో సహా బీజముందు వృక్షం ఎంత ఎట్లా ఏమిటి ఉంటుందో అట్లా ఈ కారణ శరీరం లోపల ఉంటుందన్నమాట. అది సుషుప్తి కాలంలో అవిద్యందు లయమగును, అదే జాగృతికి వచ్చినప్పుడు అదే అవిద్యకే జాగృతి వచ్చినప్పుడు ఏ అవిద్య నుండి బహిర్గతమగును అదే ప్రజ్ఞానఘనము. ఆ విద్యకే ప్రజ్ఞానఘనం అని పేరు. ప్రజ్ఞ వ్యాపార రూపంలో లేక ఘనీభవించి ఉండటచ్చే ఆ పేరు పెట్టబడినది. అంటే అది యాక్టివ్ మోడ్లో లేకుండా ఒక సీడ్ లాగా లోపల ఉండిపోయింది కాబట్టి దాన్ని ప్రజ్ఞానఘనము అని చెప్పారు అని చెప్తున్నారు. దీనిని స్పష్టంగా సుషుప్తిలో గుర్తించవచ్చు. సుషుప్తిలో ఉన్నప్పుడు లోపల ఆ సీడ్ ఉండిపోయింది అనేది గుర్తించవచ్చు. ఎలా అంటే సుషుప్తి నుంచి జాగృతికి వచ్చినప్పుడు సుషుప్తి అనుభవం చెప్పినప్పుడు మనకి బుద్ధి రూపం కానీ, ఆ బుద్ధి రూపము కర్త కానీ, మనోరూపము సంకల్పములు కానీ, వాని కార్యంలో దేహ విషయాలు కానీ ఏవీ ఉండవు. ఏవీ లేవు అనేది లేదు కాబట్టి అది బీజ రూపంలో ఉంది లోపల. అది బీజ రూపంలో ఉంది కాబట్టి జాగృతిలోకి రాగానే బయటకు వస్తుంది, మళ్ళీ వెంటనే నేను అని పుట్టుకొస్తుంది. కనుక అచ్చట ప్రజ్ఞాన ఘన రూపము అవ్యక్తముకు కారణముగా ఉన్నది అని చెప్పి అంటున్నారు. సుషుప్తి ఎందును మృతికాలమందును ఈ సర్వ సంస్కారములు అవ్యక్త రూపము ఒక అవిద్యయందు దాగి ఉండి, ఈ సంస్కారాలన్నీ కూడా ఆ అవిద్యయందు దాగి ఉండి ఏ తత్కర్మ ఫలానుభవం వచ్చినప్పుడు భూమిలోని ఎలా అయితే భూమిలోని బీజాలు వర్షాలు పడంగానే చెట్టు అంకురించి మెల్లగా దాని నుంచి ఒక శాఖలు, కాండము, ఆకులు, పుష్పాలు, ఫలాలు ఎట్లా వస్తాయో అలాగా విజృంభించి ఆ జీవునిచే అంతఃకరణ యందు దాగి ఉన్న ఫలములన్నిటినీ అనుభవింపచేయను. ఇవన్నీ అలా పుట్టుకొస్తాయి లోపల నుంచి. అలా జాగృతిలో కానీ మృతి నుంచి ఇంకొక జన్మలో కానీ రాగానే లోపల దాగి ఉన్న ఈ బీజంలో నుంచి ఈ అంకురామణి పుట్టుకొచ్చి ఆ ఫలాలన్నింటినీ అనుభవింపజేస్తాయి.
స్వతసిద్ధముగా అవిద్య కానీ తత్కార్యముగు సంసారము కానీ కొంచెమైనను లేని చిన్మాత్ర స్వరూపుడకు జీవునకు ఇవి తానైనట్లు కలిగించు భ్రాంతి రూపమగు మోహము కూడా ఈ కారణ శరీరం అందరి శక్తియే. అంటే కారణ శరీరంలో ఉన్న ఈ అవిద్య వలనే మనం చెప్పినట్టు ఆత్మ ప్రతిబింబంతో కూడి బుద్ధి ఇది తానే అని అనిపిస్తుంది, ఆత్మే ఇవన్నీ అనుభవిస్తుంది అనే భ్రాంతిని కలుగు చేస్తుంది. ఈ సంస్కారములు వాని వల్ల వచ్చు జన్మ పరంపర ఎంతవరకు ఇవన్నీ ఎలా బాధిస్తాయి అంటే ఇవి దాగి ఉండి తిరిగి ఫలదీకరణ పొందుటకు అవకాశం ఇచ్చు అజ్ఞాన రూపమైన కారణశరీరము ఎంతవరకు ఉండునో అంతవరకు ఉండును. ఎన్నాళ్ళు బాధిస్తాయి అంటే ఈ అజ్ఞాన రూపమైన కారణశరీరము ఎన్నాళ్ళు ఉంటుందో అన్నాళ్ళు బాధిస్తాయి. అంటే ఎప్పటికప్పుడు సంస్కారములు వలన అజ్ఞానం పుడుతూ అజ్ఞానము అది బీజ రూపంలో లోపల ఉండిపోవడం, అది మళ్ళీ అనుభవింపచేయడం కోసం మళ్ళీ ఒక కారణ శరీరంగా మళ్ళీ పుట్టుకు రావడం, మళ్ళీ దాన్ని అనుభవింపజేయడం, మళ్ళీ సంస్కారాలు పుట్టడం. అలాగా ఎన్నాళ్ళు అంటే ఎప్పటి వరకు ఈ కారణ శరీరం ఎప్పటివరకు కారణ శరీరం ఉంటుందో అప్పటి వరకు అనుభవిస్తూ ఉంటుంది. కారణ శరీరమే దహింపబడినచో ఇవి దాగుటకు తావు లేక వాటంతటవే నశించును. అప్పుడు ఎప్పుడు పోవాలి అంటే ఈ కారణ శరీరం అనేది దహించాలి. లోపల ఉన్న ఈ కారణ శరీరం అనేది దహింపబడాలి. అది దహింపబడాలంటే దేంతో పోతుంది? అది అజ్ఞానంతో వచ్చింది ఈ కారణ శరీరము. కాబట్టి ఇది అజ్ఞానం దేంతో పోవాలి? జ్ఞానంతో పోవాలి. కాబట్టి అజ్ఞానాన్ని దహించడానికి మార్గం ఏంటంటే విచారించు. అజ్ఞానం అనగా తెలియాలి. ఆ అజ్ఞానము అని ఈ కారణశరీర కారణం అజ్ఞానము అని తెలుస్తుంది. ఈ సుషుప్తిలో అసలు తెలియకపోవటంగాను జాగ్రత్త స్వప్నముల్లో తననే దేహేంద్రియ జగత్తులుగా తెలియటగాను ఉన్నది ఈ అజ్ఞానము. అంటే ఇది ఎలా ఉంది? అసలు తెలియకపోవడం అంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు చీకట్లో తాడు కనపడకపోవడం ఒకటి అజ్ఞానం అయితే, ఆ తాడు పాముగా కనపడడం అనేది ఇంకొకటి అజ్ఞానము. అలాగే ఈ విపరీతపు తెలియటం అన్నమాట ఇది. ఈ విపరీతపు తెలియటమే జన్మ పరంపరకు కారణమవుతుంది. చీకటి అనేది ఎప్పుడు పోతుంది? వెలుతురుంటేనే పోతుంది. అజ్ఞానం అనేది జ్ఞానం వల్లనే పోతుంది. జ్ఞానం ఎట్లా వస్తుంది? జన్మ దుఃఖము గుర్తించిన వాడే ఈ జన్మ ఇప్పుడు దుఃఖానికి కారణమవుతుంది జన్మ అనేది. కాబట్టి జన్మ వద్దు మనకి అనే విషయం తెలుసుకొని, అంటే మొన్న చెప్పినట్లు సంస్కారాలు ఎలా పుడతాయంటే సత్సంగంలోకి వెడితే జ్ఞానం వస్తుంది. కానీ ఎవరో మధ్యలో ఇంకో ఫ్రెండ్ వచ్చి దుస్సంగత్యానికి తీసుకెళ్తాడు. దుస్సంగత్యం బాగుంది అనిపించి ఇటు పెడుతుంటే సత్సంగం తగ్గిపోతుంది. సత్సంగమే మంచిది మనకి అని తెలుసుకుంటే దుస్సంగత్యం పోతుంది. అంటే మనకి ప్రీతి అప్రీతి ఇష్టాల నుంచి కాకుండా ఏది మంచి ఇది చెడు అనేది తెలుసుకుంటూ మెల్లమెల్లగా మంచి వైపు సత్సంగం వైపు తద్వారా మెల్లగా సత్వగుణం వైపు పెడుతూ ఉంటే మనకి తెలుస్తూ ఈ జన్మ పరంపర వద్దు, ఈ దేహము ఎంత దుఃఖానికి కారణమవుతాయి అనే విషయం గ్రహించిన వాళ్ళం అయ్యి అక్కడి నుంచి మెల్లగా వైరాగ్యం పొంది నిష్కామ్యముగా ఈశ్వరోపాసన చేసి అజ్ఞాన నివృత్తి కొరకు ప్రార్థిస్తే ఈశ్వరుణ్ణి, అప్పుడు ఈశ్వరుడు అనుగ్రహించి జ్ఞానోపదేశం చేయడానికి ఆయనే గురు రూపంలో వస్తారు. సద్గురు రూపంలో సాక్షాత్కరించి మహావాక్యోపదేశాన్ని చేస్తారు. మనకి తత్వమసి అని, అహం బ్రహ్మాస్మి అని ఉన్నాయి కదా, అవి చేస్తారు. సర్వసందేహ నివృత్తి చేసి తన స్వరూపముగానే చేసుకోగలడు. ఈశ్వర స్వరూపం అయిపోతాం. అంటే ఎందుకంటే కారణ శరీరం అనేది దగించిపోయింది, ఇంకా మిగిలేదు ఆత్మే. అప్పుడు ఆత్మ అంటే పరమాత్మ స్వరూపమే. ఇట్లు తన మనస్సును తాను అనుక్షణము తెలుసుకొని సాక్షిగా లేక ద్రష్టగా నుండి అభ్యాసము చేసినప్పుడు తన అనుక్షణము మనస్సును తెలుసుకుంటూ, అంటే ఇది సత్సంగంలోకి వెళ్తుందా, దుస్సంగంలోకి వెళ్తుందా, సత్వగుణంలోకి వెళ్తుందా, రజోగుణంలోకి వెళ్తుందా, తమో గుణంలోకి వెళ్తుందా, ఏం చేస్తుంది మనసు అనే ఒక సిఐడి లాగానో ఒక పోలీస్ లాగానో వాళ్ళ మీద మనసు మీద నిఘా పెట్టుకొని మనమే అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే అప్పుడు మనకు తెలుస్తూ ఉంటుంది మనసు ఎటుపోతుందో. అప్పుడు దానికి కళ్ళం వేసి మనం ఒకవైపు ఎటువైపుకు పంపించాలో అటువైపుకి లాగి దాన్ని పంపిస్తూ ఉంటే అప్పుడు ఆ అభ్యాసంతో మనకి సద్గురు సాక్షాత్కారం అయ్యి ఈ కారణ శరీరం అనేది దగించిపోయి టోటల్గా ఆత్మ అనేది మిగులుతుంది. ఇట్లు తెలిసినప్పుడు జీవుడుగా తోచి విచారించిన వాడు
అఖండ సచ్చిదానంద స్వరూప పరబ్రహ్మమే అని తేలినది. ఈ విధంగా మనం ఆలోచించుకుంటే జీవుడుగా తోచిన వాడు అక్కడ వేరే జీవుడేం కాదు, అఖండ సచ్చిదానంద స్వరూపమే ఇది అనే విషయం తెలుస్తుంది. అదే దీన్నే జీవన్ముక్తి అని కూడా అంటారేమో. ఎందుకంటే ఎప్పుడో చచ్చిపోయినప్పుడు ముక్తి రావడం కాదు, చచ్చిపోయిన ప్రతివాడు ముక్తిని పొందుతాడనే నమ్మకం లేదు. వాడిలో కారణ శరీరం ఉంటుంది, మళ్ళీ బీజం అంకురిస్తుంది, మళ్ళీ జన్మ తీసుకుంటారు. ఇలా అజ్ఞానం ఉన్నంతకాలం జరుగుతూనే ఉంటుంది. ఆ అజ్ఞానాన్ని ఈ విధమైన ఒక విచారణ ద్వారా పోగొట్టుకుని చేస్తే అప్పుడు జీవుడు అఖండ సచ్చిదానంద స్వరూపంగా స్వరూప పరబ్రహ్మగానే మిగిలిపోతాడు అని చెప్తున్నారు. ఇది జీవతత్వం. ఈ జీవతత్వం ఇంతటితో సమాప్తమైంది. శ్రీ గురుభ్యో నమః.